మీకు ఆన్గోయింగ్ ఇష్యూస్ మీకు తెలిసిందే. నేను చాలా రోజులుగా క్వైట్గా నా పనులు చేసుకుంటున్నాను, నా సినిమా పనుల మీద, మా ప్రమోషన్స్ కానీ, మా ఏపీలో కూడా వివిధ పనులు చేస్తున్నాను నేను, నా వైఫ్. సో 1వ తారీఖు 2వ తారీఖున ఏప్రిల్లో నా పాప పుట్టినరోజు అండి, ఫస్ట్ బర్త్డే. మేము వీళ్ళ సైడ్ నుంచి ఏం కోరట్లేదు, ఏది అడగట్లేదు. ఫస్ట్ నుంచి ఐమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. కావాలన్నీ ఇది ఫ్యామిలీ గొడవగా మార్చి అందరినీ పిచ్చోలు చేయడం తప్ప ఇంకేది లేదు. సో పాత విషయాలు పక్కన పెడితే మార్చ్ 27th మీకు ఆర్డర్ చెప్పేస్తాను క్లుప్తంగా. మార్చ్ 27 నేను పాడి షరీఫ్ సిఐ గారికి ఫోన్ చేశాను, 100కి డైల్ చేశాను. ఎందుకంటే నాకు మనుషులు జమ అవుతున్నారు ఇంటి బయట. సార్, నేను నా భార్య పిల్లలు ఉన్నాం ఇక్కడ, పొద్దున అటాక్ అవుతుంది, మాకు టాక్స్ వస్తున్నాయి, దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని 100 చేయడం జరిగింది. ఆ నైట్ కూడా సిఐ గారు పంపించి మమ్మల్ని ఇంటి బయటికి రమ్మన్నారు. నేను మేమెందుకు సార్ ఇంటి బయటికి రావాలని క్వశ్చన్ చేసి, మీరు రాలేదు. ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా పోలీసులు ఉన్నారు, మేము షూటింగ్ వెళ్ళడం జరిగింది, నేను ఇక్కడ ఉండడం జరిగింది. ఏప్రిల్ 1న నేను ఇక్కడ ఏప్రిల్ 2కి మేము బర్త్డే చేసుకుందామని, మేము మా వరకే చేసుకుందాము, ఈ దీంట్లో ఈ గోల్లో అందరినీ పిలుచుకొని ఇది ఒక్కర్లేదు, ప్రశాంతంగా పాపతో టైం స్పెండ్ చేసుకుందాం అన్న భావంతో చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎవరిని పిలుచుకోకుండా మేము చేసుకుందాం అన్న టైంలో 1వ తారీఖు పొద్దున, 1వ తారీఖు ఆ ముందు రోజు రాత్రి మేము వెళ్ళి, సరే ఓకే ఇక్కడ వద్దు, జైపూర్కి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎందుకు హెడేక్ అని మేము 4 టికెట్లు బుక్ చేసుకొని వెళ్దాం అనుకునే టైంలో మా అమ్మ అందరికి ఇన్ఫామ్ చేసి వెళ్తున్నామని. నేను వారం ముందు కూడా మా అమ్మగారికి కూడా క్లియర్గా చెప్పేశాను, నాకు విష్ణుకి ఏం కావాలో అన్నీ చేసుకోమన్నమా, నాకు అక్కడ లేను. నేను నా వైఫ్, నా భార్య కూతురు బర్త్డే సందర్భంగా మేము ప్రియాంప్ ఇచ్చేస్తాం, మాకు మీ ఆస్తి లేదు. ఇది ఆస్తి గొడవే కాదు, మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేశాను, నాకు ఆస్తి వద్దు నాన్న, మీది ఆస్తి వద్దు, కానీ పిల్లల భవిష్యత్తుకు మీకు సంబంధం లేదా, అది దట్ ఈస్. ఎందుకంటే స్టూడెంట్స్ నమ్ముకొని వచ్చారు, వాళ్ళు నమ్ముకొని వచ్చారు, అక్కడ స్టార్ట్ అయ్యేంత దూరం వచ్చింది అది. ఈరోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అన్నాడు నాతో. సార్, అయితే మార్చి 27 మీకు ఫోన్ చేశాను కదా సార్, ఇక్కడే కదా ఉన్నాను, మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ ఉంటాడు. ఆయన స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ అన్నీ కూడా మీకు ఇమ్మన్నాడు, ఆయన పర్మిషన్స్తో మీకు ఇవ్వబోతున్నాను. అండ్ 1వ తారీఖున పొద్దున నేను ప్రెస్ బృందానికి లింక్ పంపించాను, వీళ్ళకి ఆల్రెడీ పంపించాను. ఏప్రిల్ నుంచి అప్పుడు డిసెంబర్ 8 స్టార్ట్ అయిన గొడవలకి ఈరోజు వరకు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ప్రూఫ్స్ ఇచ్చాను, కత్తులు గన్నులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు, కర్రలతో వచ్చారు, గన్నులు తీశారు. ఇవన్నీ ప్రూఫ్ సిఏ దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీకు చార్ట్ హిస్టరీ నేను ఇస్తాను. అయినా కూడా ఈరోజు పడలేదు.